హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు సండే కదా, మీ ఇంట్లో లంచ్కి ఏం స్పెషల్ చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. మేమైతే ఈరోజు డిఫరెంట్గా రాయలసీమ స్టైల్లో రాగి సంకటి యాట మాంసం వండుకున్నాం అనమాట. అదేనండి, మటన్ పులుసు చేసుకున్నాము. టేస్ట్ అయితే సూపర్గా వచ్చేసింది. మా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చింది. అయితే ఇవన్నీ పక్కన పెట్టి ప్రాసెస్లోకి వెళ్తే, మనం సంకటి చేస్తామని అనుకున్నప్పుడు ఒక గంట ముందు బియ్యం కడిగి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఎసరు పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను 2 గ్లాసుల బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు తీసుకోవాలన్నమాట. నీళ్లు బాగా మరిగినప్పుడు అందులో నానబెట్టిన బియ్యం అందులో వేసేసేయాలన్నమాట. పక్కనైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి అందులో మటన్ నార్మల్గా ఎప్పుడు వేసినట్టే తాలింపు వేసేసి అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం 4 టమాటోలు అవి వేసి ఉప్పు కారం వేసేసి ఎసరు పోసి విజిల్స్ పెట్టేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, రైస్ అయితే ఇట్లా మనం చేతితోటి ఫింగర్స్ మీద తీసి ఇట్లా అన్నప్పుడు మెత్తగా అవుతుంది. ఇలా 70% రైస్ ఉడికింది అని అన్నప్పుడు అందులో మనం రాగి పౌడర్ వేసేయాలి. 2 గ్లాసుల బియ్యానికి 2 గ్లాసుల రాగి పిండి వేసుకోవాలి. వేయంగానే అయితే అస్సలు గంటెతో కలపొద్దనమాట. ఇక్కడ మనం రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసేయాలి. కలపకుండా అలా పక్కన పెట్టేస్తే ఏంటి అంటే రాగి పిండికి మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, విజిల్స్ తీసిన తర్వాత మటన్ మంచిగా ఉడికిపోయింది. నేనైతే ఒక పీస్ తీసి చెక్ చేశాను. ఇట్లా ఫింగర్స్తో అంటే మెత్తగా ముక్క చినిగిపోతుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు మనం కొంచెం కారం వేసేసి ఇందులో మటన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి అవి వేసేయాలి. కొంచెం నేనైతే జీడిపప్పు పేస్ట్ పట్టి కూడా వేసాను. మటన్ చాలా గ్రేవీ టెక్స్చర్లో చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే ఇప్పుడు మనం రాగి పిండి వేసి వదిలేసాం కదా, దాన్ని ఒకసారి గంటెతో బాగా కలుపుకోవాలన్నమాట. సాల్ట్, ఆ రాగి పిండి అదంతా కలిసిపోయి మంచి ఫ్లేవర్, స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి ఇంట్లో. అటు మటన్ పులుసు, ఇటు రాగి సంకటి, అబ్బబ్బబ్బా ఎట్లా అంటే నోరు ఊరిపోతుంది మా ఇంట్లో అందరికైతే. తర్వాత పైనుంచి వెళ్ళి కొంచెం సంగటి మీద నెయ్యి వేసుకోవాలి. ఇది మనం ఇప్పుడు అయినా నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే తింటున్నాం అన్నప్పుడైనా నెయ్యి వేసుకొని తినొచ్చు. నేనైతే ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి ఒక గంటెడు నెయ్యి వేసేసాను. తర్వాత తినే ముందు మన చేతికి నీళ్ళ తడి చేసుకోవాలి, లేదు అంటే నెయ్యి పూసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. అలా రాగి ముద్ద పెట్టేసుకొని మటన్ ముక్క మూలిగా వేసేసుకొని పక్కన ఒక నిమ్మకాయ, ఆనియన్ పెట్టుకొని తింటే ఉంటుంది. అబ్బా, అసలు టేస్ట్ చెప్పనవసరం లేదండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.